మన జీవితంలో దిక్సూచిలా పనిచేసే గురువు గారికి ప్రథమ స్థానం ఇస్తే అది ఒక అద్భుతమైన జీవిత సాఫల్యానికి దారితీస్తుంది. అలాంటి దేవాలయాలు కోకొల్లలు మన భారతదేశంలో. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేది మంత్రాలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. మధ్వాచార్యుల పరంపరలో ధ్రువ నక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రం. మంత్రాలయం తుంగభద్ర నదీ తీరంలో ఉంటుంది. ఇది రాఘవేంద్ర స్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. కర్నూలు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం కూడా ఉంది. 16వ శతాబ్దంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు హిందూ మతంలో ఒక ప్రముఖమైన గురువుగా ప్రసిద్ధికెక్కారు. వైష్ణవాన్ని అనుసరించిన శ్రీమధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుని అవతారంగా భావిస్తూ ఉంటారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనట్టు గోపికాంబిక దంపతులకు వెంకటనాథుడు 1595లో జన్మించారు. దాని తర్వాత రాఘవేంద్ర స్వామిగా మనకు గురువుగా ప్రసిద్ధికెక్కారు. 5 ఏళ్ల ప్రాయంలోనే అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాల అధ్యయనం చేసి యుక్త వయసు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరిస్తారు. అప్పుడే ఆయన పేరును ఈ విధంగా రాఘవేంద్ర స్వామిగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలను చేస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో విస్తృతంగా తిరిగేవారు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర కాదా. అనంతరం పవిత్ర తుంగభద్ర నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలను కొనసాగించారట. అప్పట్లో ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు మన శ్రీ రాఘవేంద్రుల వారు. మాధవరం దగ్గర కొండశిలకు వెళ్ళిన రాఘవేంద్ర స్వామి అక్కడ రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటల పాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు 700 ఏళ్ళు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరమిచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని నిర్మించారట. ఆపై 1671లో రాఘవేంద్ర స్వామివారు మంత్రాలయంలో సజీవ సమాధి పొందారట. శ్రీ గురు రాఘవేంద్రుల వారు శ్రీరాముల వారి అలాగే ఆంజనేయ స్వామి వారి పరమ భక్తుడని చెప్తూ ఉంటారు. అందుకే రాములు వారు నిద్రించిన ఆరాతితోనే తన బృందావనం కట్టాలని, అక్కడే సజీవ సమాధిగా అవ్వాలని ఆయన భావించారు. అలాగే పంచముఖ ఆంజనేయుని దర్శనం కూడా పొందారు. తరచూ వేల కొలది భక్తులు ఈ మంత్రాలయ దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులు ఉన్నాయి. ఇవి కాక కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్ హౌసుల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి. ఇన్ని వసతులు ఉన్న ఈ ప్రదేశంలో స్వామివారికి VIP దర్శనం లేదంటే నమ్ముతారా? ప్రతి ఒక్క భక్తుడు మామూలుగా మాత్రమే వెళ్ళి దర్శించుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఉచిత దర్శనం మాత్రమే ప్రతి భక్తులు చేయాలట. చూసారా, గురు ఉపదేశం ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని అమలుపరుస్తూ వస్తున్నారు. శ్రీ గురు రాఘవేంద్రుల వారు సంగీతంలో కూడా నిష్ణాతులే. ఆయన కాలంలో ఆయన గొప్ప వైణకుడు కూడా. గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయం చేయడానికి బయలుదేరారు మన గురువు గారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేశారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించి ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందారట. సో స్వామివారు మనల్ని నిత్యం చూస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించిన ఆయన మనకి దర్శన ఫలం చూస్తూ ఇస్తూ ఉంటారని అందరూ ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. రాఘవేంద్రుల వారు జ్ఞాన సంపన్నులు, సిద్ధ పురుషుడు. మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి, సంతృప్తులు మాటల కందనివి అని అంటూ ఉంటారు. అలజడి, అశాంతి,
ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాన్నిధ్యం ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి. రాఘవేంద్ర స్వామి వారి ప్రియ శిష్యుల్లో అప్పణాచార్యుల వారు కూడా ఒకరన్నమాట. ఆయన తుంగభద్ర నదీ తీరానికి అవతలి వైపున ఉండేవారట. గురువుగారు సమాధి ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నాడట. అప్పటికే అంతా ముగిసిపోయింది. అప్పణాచార్యులు గారు కన్నీటి పర్యంతం అయ్యాడు. అలా ఎంతో బాధతో గురువుగారిని చూడలేదనే వ్యధతో అప్పణాచార్యుల వారు దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో 7 అక్షరాలు ముగింపులో కొరవపడ్డాయట. వ్యధ చెందుతున్న శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ 7 అక్షరాలు సమాధిలో నుంచి వెలువడ్డాయట. ఆ శ్లోకం ఈనాటికి బృందావనంలో ప్రార్థనలో పఠిస్తూ ఉంటారు. ఇలా శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురు స్తోత్రాన్ని పఠించే వారికి దుఃఖాలు దూరమవుతాయి, గురువుల అనుగ్రహం కలుగుతుంది. శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని కోరుకుంటూ ఈ శ్లోకం మనందరం ఒక్కసారి చెప్పుకుందాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని ఒక్కసారి చెప్పుకుని ఆం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని పలికితే రాఘవేంద్ర తీర్థుల కలియుగ కల్పవృక్షం మంత్రాలయంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారు భక్తి అనుగ్రహాలు మనపై ఎల్లవేళలా ఉంటూనే ఉంటాయి. మంత్రాలయంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర తీర్థులు భక్త కోటికి కష్టాలు కడతెరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటూ ఉంటారు. స్వామివారి దగ్గర నుంచి ప్రసాదం రూపంలో అక్షతలు మరియు పటిక బెల్లం ఇక్కడ ఇస్తూ ఉంటారు. అక్షతలు ప్రతిరోజు పూజ చేసే సమయంలో శిరస్సును ధరించి మనం మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకుని ధన్యవాదాలు చెప్పుకుంటూ పూజిస్తే స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే స్వామివారి దగ్గర నిత్యాన్నదానం కూడా పెడుతూ ఉంటారు. రూమ్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుంది అని మొదట్లో చెప్పాను కదా, ట్రస్ట్ వాళ్ళవి ఉంటాయి. అలానే మనకి ప్రైవేట్ వసతులు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. బయలుదేరడం హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి హైదరాబాద్ నుంచి సిబిఎస్ వరకు మనకి ఒక బస్సు ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మంత్రాలయానికి సమయానుసారం బస్సులు అవైలబిలిటీ అనేది ఉంటుందన్నమాట. మేమైతే దసరాకి హాలిడేస్లో ఒక 4 రోజులు ఓన్లీ గురు దర్శనానికి మాత్రం వెళ్దామని చెప్పి దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ దర్శనం చేసుకొని కురువాపురంలో అక్కడి నుంచి ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి వచ్చామన్నమాట. సో మా దర్శనాలు అయితే చక్కగా జరిగాయి. మ్యాక్సిమం ఉత్సవాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మేము ఇవాళ రాగానే దర్శనం చేసుకుని మరియు సాయంత్రం పల్లకీ సేవ టైంకి కూడా మళ్ళీ దర్శనానికి వచ్చామన్నమాట. ఎంతో అద్భుతంగా పల్లకీ సేవ అయితే జరిగింది. మామూలుగా వుడ్ దాంట్లో స్వామివారిని పల్లకీ సేవ చేసి తర్వాత వెండి తర్వాత బంగారపు వాహనాల్లో ఆ సేవనైతే కంప్లీట్ చేస్తారు. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మగవాళ్ళకి వస్త్రధారణ పంచ పైన షర్ట్ కూడా లేకుండానే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ దర్శనానికి వెళ్ళినా మగవాళ్ళకి మన హృదయాన్ని స్వామివారికి అర్పిస్తే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అలాగే ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ శక్తి ఆ గుడి ప్రాంగణంలో ఉండే ప్రాణశక్తి అంతా కూడా లభిస్తుందన్నమాట. సో ఇక్కడనే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా మగవారు అలా దర్శించడం, అలాగే ఆడవారు సాంప్రదాయమైన దుస్తులు లేదా చుడీదార్ లాంటిది ఇక్కడ వేసుకొని రావచ్చు అన్నమాట. సో ఇలా మా దర్శనం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, పల్లకీ సేవ మొదలైంది. చక్కగా భజనలతోటి భక్తితోటి అందరూ ఎంతో చక్కగా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైనా స్వామివారి పూజా సామాగ్రి తీసుకోవాలంటే గనక లోపల ప్రాంగణంలోనే ఆలయానికి సంబంధించిన షాప్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు. బయట కన్నా కూడా లోపల
క్వాలిటీ అనేది బాగుంది. సో ఈ వీడియో విశేషాలు, భక్తి విశేషాలు, గుడి యొక్క పూర్తి వివరాలు మీకు అందించాను కదా. మరి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.